ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. వేదాంత దర్శనంని మనం వింటూ ఉన్నాము. ఈరోజు మన సూత్రము 24వ సూత్రము, వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్. వైశ్వానరః సాధారణ శబ్ద విశేషాత్. ఈ వైశ్వానర అనే శబ్దము ఎవరికి వర్తిస్తుంది అని అడుగుతున్నాడు. జీవాత్మకు వర్తిస్తుందా, ప్రకృతికి వర్తిస్తుందా, లేదా పరమాత్మనికి సంబంధించిందా? ఎందుకంటే మనము విశ్వాని దేవ అంటాం. విశ్వాని దేవ అన్నప్పుడు అక్కడ విశ్వమునకు అధిపతి అయిన ఓ బ్రహ్మ అంటాం. ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని. అక్కడ విశ్వము అంటే ఎవరు? పరమాత్ముడు కాదు. అక్కడ విశ్వమునకు అన్నప్పుడు అక్కడ విశ్వము అంటే ఎవరికి వర్తిస్తుంది? ఆ పదమున విశ్వము అంటే ప్రకృతికి వర్తిస్తుంది అన్నది. అమ్మ ధైర్యంగా చెప్పండి. మనం విశ్వాని దేవ అన్నప్పుడు అక్కడ విశ్వము అంటే పరమాత్ముడు కాదు, ప్రకృతి అని చెప్పబడింది కదా. విశ్వమునకు అధిపతి అయిన ఓ దేవ అంటున్నా. అంటే విశ్వము అనే శబ్దము ముల్లోకాలకు వర్తిస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఈ వైశ్వానర శబ్దము అంటే ప్రకృతికి సంబంధించిందా అని అడుగుతున్నాడు. అంటూ మీరిప్పుడు వివాహ సమయములో కూడా అలాగే మీరు వైదిక పద్ధతిలో గృహ ప్రవేశం చేసుకున్నప్పుడు స్త్రీని విశ్వరూపాని అంటాం. కన్య తండ్రి నుండి గోత్రం మార్చుకుని మెట్టినింటిలోకి వెళ్తే ఆమె కూడా నానా రూపాలను ధరిస్తుంది. తండ్రి లోకములో కన్యగానే ఉంటది ఆమె. తండ్రి లోకములో ఆమె కన్యగానే ఉంటది. కానీ పతిలోకమునకు వచ్చినప్పుడు అప్పుడు ఆమె రూపములన్నీ కూడా ఏమైపోతాయి? మార్పు అవుతాయి. కనుక ఈ విశ్వానర శబ్దము ఎవరికి సంబంధించింది అని అడుగుతున్నా. ఎందుకంటే కోన ఆత్మ కిం బ్రహ్మేతి, అసలు ఆత్మ ఎవరు, బ్రహ్మ ఎవరు, ఈ ప్రకృతి ఎవరు? విశ్వము అన్నప్పుడు ప్రకృతి వచ్చింది ఒక దగ్గర, విశ్వానర రూపం అన్నప్పుడు కన్యకు చెప్తున్నా. కానీ కిం బ్రహ్మేతి, కిం ఆత్మేతి, అసలు ఈ ఆత్మ అంటే ఏంది, బ్రహ్మ అంటే ఏంది? ఎందుకంటే
పరమాత్ముడు మనకు వేద శాస్త్రముల ద్వారా ఉపదేశించింది ఏమిటి? జిజి విషేత్ అంటే నువ్వు జీవించడానికి ఇష్టపడు. నిర్జీవం అంటే నిరాశతో జీవించద్దు, చాలా ఇష్టముగా జీవించు. ఎంతకాలం ఇష్టంగా జీవించమన్నాడు? 100 సంవత్సరాలు ఇష్టముగా జీవించు అంటాడు. జిజి విషేత్ 100 సమాహ. కనీసం 100 సంవత్సరాలు ఈ దేహమున నీవు చాలా ఇష్టముగా, సంతోషముగా, ప్రసన్నముగా, ఆరోగ్యముగా, సువర్ణాది ధాతువులను, ఉత్తమోత్తమ వస్త్రములను ధరించుకొని ప్రసన్నంగా జీవించు అన్నాడు. జిజి విషేత్ 100 సమాహ. కానీ ఆ మంత్రంకి పైన ఇంకొక మంత్రం ఉంది. మా గృధ కస్య స్విద్ధనం అంటాడు. నీవు లోభత్వముతో కూడిన గ్రద్ద వలె జీవించకూడదు అంటాడు. అంటే నియమం పెట్టాడా లేదా? అంటే ఆ ఈశావాస్య ఉపనిషత్తుని గనక మనం చదివితే, ఆ ఒక్క శాస్త్రాన్ని గనక మనం చక్కగా అర్థం చేసుకుంటే, అందులో ఏమంటున్నాడు? సపర్యగా శుక్రం అకాయం అవ్రణం. అసలు నేనెవరో తెలుసా అంటాడు ముందు. నేను మీ అందరికంటే భిన్నముగా ఉన్నాను అంటాడు. నీకంటే కూడా నేను చాలా భిన్నముగా ఉన్నాను అంటాడు. సమానం వృక్షం, మన ఇరువురికి ప్రకృతియే వృక్షం ఆధారంగా ఉంది. కానీ నీకంటే నేను చాలా వేరుగా ఉన్నా. అకాయం, నాకు శరీరం లేదు. అవ్రణం, నాకు ఈ నరాల సిస్టమ్ లేదు. శుద్ధం, నేను చాలా శుద్ధంగా ఉంటా. అపాప విద్ధం, నాకు పాపం ఎరగను. కవిహి, వేదాది శాస్త్రములను నేను రచించాను. మనీషి, మీ అందరి మనుగడలు నాకు తెలుసు అని ఏం చెప్తాడు? అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే అంటాడు. ఎవరైతే జడ ప్రకృతిని ఉపాసిస్తారో వారు అంధం తమః, ప్రేయ మార్గం వైపు వెళ్తారు. అందుకనే క్రతోస్మర, క్లిబేస్మర, కృతస్మర అంటాడు. సామర్థ్యము తెలుసుకో. నీ కర్మలు ఎక్కడో ఉంటాయి అనుకోకు. దాచేస్తా గంప కింద అనకు. మనం ఏం చేస్తాము? ధనాన్ని పోపు డబ్బల్లో దాచుకుంటాం, పప్పు డబ్బల్లో దాచుకుంటాం, పర్స్లో దాచుకుంటాం, చీరల కింద దాచుకుంటాం. ఎప్పుడైనా మనకు ఉపయోగపడుతుంది, అడిగినప్పుడు ఇవ్వడు అని ఏం చేస్తాం? డబ్బులన్నీ మనం దాచుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా బంధువులతో షాపింగ్ వెళ్ళినప్పుడు మనకు నచ్చిన చీరనో గాజులో ఏదో కొందామని దాచుకుంటాం. ఎవ్వరికి తెలియదు మనం ఎలా దాచుకున్నామో, ఏ చీరలో పెట్టామో. అరే, నీ దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు దాచుకోగలుగుతున్నావు. కానీ నవ్వుతూ అంటున్నాడా పరమాత్ముడు, కర్మలను ఎక్కడ దాచుతావురా నాకు చెప్పకుండా అని అడిగాడంట. నీకు బుద్ధి ఉంది, ధనం ఉంది, సుందరమైన రూపం ఉంది, శక్తి ఉంది, ఇక వాక్కు ఉంది, అన్ని ఉన్నాయి కదా. ఈ సామర్థ్యం వలన నీవు ఏవైతే కర్మలు చేస్తున్నావో, అది వాక్కు ద్వారా కానివ్వండి, మనస్సు ద్వారా కానివ్వండి, చేష్టాల ద్వారా కానివ్వండి, భోజన పదార్థాల ద్వారా కానివ్వండి, చూపు ద్వారా కానివ్వండి. ఎవరైనా మంచి వస్త్రాలు వేసుకుంటే, నగలు వేసుకుంటే
ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. బాగుందని చూపు ఒకటి ఉంటుంది, ఇంత ఆస్తి ఎక్కడి నుండి సంపాదించుకుందని ఒక చూపు ఉంటుంది. అయ్యో ఒకప్పుడు ఎంత మంచిగా జీవించారు, ఇప్పుడు ఏంది ఇలా ఏందని కూడా చూపు ఉంటుంది. మొన్నటి వరకు ఇంత దరిద్రంగా ఉండే ఇప్పుడు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారని ఒక చూపు ఉంటుంది. ఇలా చూపులో కూడా మళ్ళీ పెదాలు ఇప్పామంటే ఇప్పాం, స్మైల్ ఉంది మళ్ళీ ఫేస్ లో, సైడ్కు తిరిగి ఇలా లుక్ వేస్తూ ఉంటాం. అందుకే పరమాత్ముడు అంటాడు, అరే నువ్వు జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, చిత్తము ద్వారా నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో అవి ఎక్కడ దాచిపెడతాననుకుంటున్నావు? నేను దాచుకుంటా అంటాడు జీవుడు. జీవునకు పరమాత్మునికి తెలియకుండా, పరమాత్ముడు లేని చోట కర్మలు దాచుకునే అవకాశం జీవునకి ఉందా? లేనప్పుడు ఇన్ని ఘోరాలు, ఇన్ని మోసాలు ఎందుకు చేస్తున్నాం మరి? అంటే లోకములో ఎవరైతే పాపకర్మలు చేస్తున్నారో వాళ్ళందరూ అజ్ఞానములో ఉన్నట్టేనా? పాప భీతి అంటే భయము లేకుండా కర్మలు చేస్తున్నారో అంటే వాళ్ళందరూ అజ్ఞానములో ఉన్నట్టేనా అని అడిగా. ఏమైంది మళ్ళీ అక్కడ సంశయం? అంతే కదా అమ్మా. మరి ఏది అనిపిస్తుందో అదే ఛాలెంజ్ గా చెప్పండి. జ్ఞానం లేకనే చేస్తారు. ఓకే, మరి అదే ధైర్యంగా చెప్పాలి. తప్పైతుందో రాంగ్ అవుతుందో, తప్పైతుందో కరెక్టో, ఎందుకు ఆ భయం? మనం అబద్ధం ఆడుతున్నాము, వంకర చూపులు చూస్తున్నాము, మనసులో ఒకరి గురించి చెడు ఆలోచిస్తున్నాము అంటే ఆ సమయమున మనము దైవతత్వాన్ని మర్చిపోతున్నాము. జ్యోతి చెప్పండి. మిథ్యా జ్ఞానం వల్ల, సరైన జ్ఞానం లేకపోవడం వల్ల గుర్తించలేకపోతున్నారు. నమస్తే. మీరు చెప్పండి, అనంతపురి గారు చెప్పండి, మీరేమంటున్నారు? అనుభూతి లేకనే, అదే అనుభవం లేకనే. ఓకే, అంటే పరమాత్ముడు నన్ను ఇలా తిరిగి చేస్తే, ఇప్పుడు మనుషులు ఉంటారు కదా, మనం ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుని ముచ్చట్లు పెట్టినప్పుడు ఏమనుకుంటాము? వాళ్ళు మనని చూడట్లేదు, అందుకే చెయ్యి అడ్డు పెట్టుకొని మూతులు తిప్పుతాం. ఎదుటి వ్యక్తి అంటే ఒక స్థానంలోనే ఉంటాడు కాబట్టి మనం ఇలా తిరిగి మూతి తిప్పితే ఆయన చూడలేడు. కానీ పరమాత్ముడు ఏంది? అంతటా ఉంటాడు. అందుకనే ఈ సూత్రంలో ఏమంటున్నాడంటే, నాయన విశ్వానర అనే ఈ విశేషణము ప్రకృతికి వర్తిస్తుంది, కాదనడానికి లేదు. కానీ జీవాత్మకు వర్తిస్తుంది. కన్యగా భర్త ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆ స్త్రీకి వర్తిస్తుంది. కానీ నిజముగా సంపూర్ణ శక్తి గల వైశ్వానర శబ్దము ఎవరికయ్యా అంటే పరమాత్మునికే. ఎందుకంటే పరమాత్ముడు మాత్రమే అన్ని వైపులా చూడగలుగుతున్నాడు. మనం కొన్ని వైపే చూస్తాం. నా ముఖం ఇటుంటే నేను ఎట్లా చూస్తా, వెనకకి ఏం జరిగిందో అంటాం. మేము ఎక్కడో ఉంటే ఇంత దొంగలు పడే విషయం మాకెలా తెలుస్తుంది అంటాం. అర్థమైందా? మనము ఒక సీమిత అర్థం వరకే మనం వైశ్వానరం, విశ్వరూపాన్యా విషన్. ఓ కన్యా, నీవు భర్తని పొందితే, భర్తని గనక నువ్వు పొందితే, ధార్మికుడైన, బలవంతుడైన, గుణవంతుడైన భర్తని నీవు పొందితే, నీవు విశ్వాని రూపాన్ని, చక్కటి విశ్వరూపములను చూస్తావు అంట. అంటే
ఒకరికి అత్త, ఒకరికి తోటి కోడలు, ఒకరికి వదిన, ఒకరికి అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ, ముత్తాతమ్మ. అంటే సరియగు భర్త లభించినప్పుడు, ధార్మికుడైన భర్త లభించినప్పుడు నీకు ఈ విశ్వరూపాలు వస్తవి. ఒకవేళ ఆమెకు వివాహమే చేసుకోలేదనుకోండి, అప్పుడు ఆమెకి విశ్వరూపము అనబడుతుందా? అనబడదు. అలాగే ఈ కార్య జగత్తు విస్తరింపబడలేదనుకోండి, అప్పుడు విశ్వరూపం అనబడుతుందా? ఈ జగత్తు అనబడదు. కానీ పరమాత్ముడు మాత్రం నిరంతరము వైశ్వానరుడే. అతను ప్రళయములో కూడా ప్రకృతి యొక్క కణాలను, సర్వజీవులను తన గర్భములో సురక్షితముగా పెట్టుకోగలుగుతున్నాడు. అందుకనే జీవాత్మకు అంటే కన్యకి ఒక సమయములో వైశ్వానర శబ్దము ఆమెని ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి? కన్య అంటుంది తండ్రితో, నేను వివాహం చేసుకోను, నాకు స్వేచ్ఛ పోతుంది, నా యొక్క ఆలోచనలకు అడ్డు ఉండొచ్చు, నేను పరతంత్రురాలైపోతాను, నా సామర్థ్యానికి అక్కడ అవకాశం ఉండకపోవచ్చు, అందుకే నేను వివాహం చేసుకోను అని కన్య రోధించినప్పుడు అప్పుడు తండ్రి చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు, అటుల కాదు, నీవు తండ్రి యొక్క నీడలో ఉంటే నువ్వు కన్యగానే మిగిలిపోతావు. ఎంతో కొంత ధనానికి స్వామి అవుతావు, కానీ ఉత్తముడైన గుణకర్మ స్వభావము గల భర్తని గనక నువ్వు వరించినట్టయితే, పొందినట్టయితే, ఆ భర్త వల్ల కలుగుతున్న ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు నువ్వు వైశ్వానారి అనబడతావు. అంటే నీ యొక్క ఉనికి పెరుగుతుందమ్మా, నీ శక్తి సన్నగిల్లదు, ఇంకా నువ్వు వృద్ధిలోకి వస్తావని తండ్రి కన్యను వివాహం వైపు నడిపించడానికి ఆ సమయంలో తండ్రి చెబుతున్న ఉపదేశం అది. అందుకనే వైశ్వానర శబ్దము బ్రహ్మకు మాత్రమే వర్తిస్తుంది, జీవాత్మకు కొన్ని సందర్భములోనే వర్తిస్తుంది, ఒక సందర్భములో సృష్టికి వర్తిస్తుంది. కానీ నిరంతరము ఎల్లవేళలా వైశ్వానర శబ్దము ఎవరికి సంబంధించింది? పరమాత్మునికి సంబంధించింది. అయితే బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, అయమగ్నిర్ వైశ్వానరో యో అయమంతః పురుషే ఏ నేదమన్నచ్చ పచ్యతే యదిదమద్యతే. అరే నువ్వు వైశ్వానర శబ్దం పరమాత్మునికి వర్తిస్తుంది అంటున్నావు, జీవునకు ప్రకృతికి కాదు, అది సీమిత అర్థం ఉంది. మరి ఇక్కడ అత్తి తింటున్నాడు కదా, పురుషుడు ఏదైతే అన్నం తింటున్నాడో ఆ తిన్నటువంటి భోజనం ఏదైతే పచనం అవుతుందో, పచనమైనప్పుడు అది వివిధ రూపాలను ధరిస్తుందో, మరి అక్కడ ఎవరు వైశ్వానరుడు అని అడుగుతున్నాడు. అన్నము భుజించిన తర్వాత మనం కేవలం అన్నమే తింటున్నాం. అన్నము అంటే తెలుగు వాళ్ళు సీమిత అర్థం తీసుకోకండి, భోజనమును అన్నము అంటారు. మనము అన్నాదులను పప్పు, కూర, రసము, పెరుగు ఇదంతా అన్నం. ఈ అన్నమును భుజించినప్పుడు, శరీరములోకి వెళ్ళినప్పుడు, నాలుక మీద ఉన్నప్పుడు కనబడుతుంది సీమితం, అన్నం తింటున్నా. అడుగుతాం కదా, ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడే అన్నం తింటున్నా అంటాం. అంటే మీరు వట్టి అన్నం తింటున్నారా, లేక తింటా ఏమన్నా ఇంక కలిపి తింటున్నారా? కలిపి తింటుంది. విజయత్తమ్మ లాంటి అమ్మలు ఉంటాయితే వడియాలు ఉంటవి, పచ్చళ్ళు ఉంటవి, మసాలా కూరలు ఉంటవి, ఇంకా సరిపోదని పొళ్ళు ఉంటవి. అర్థమైందా? ఇలా చాలా మంది పాకశాల నిపుణం గలవారు ఉన్నారు కదా ఇక్కడ, మహిళామూర్తులు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చేస్తున్నారు అక్క అంటే ఇప్పుడే అన్నం తిని చేయగడుక్కున్నా అని చెప్తాం.
అక్కడ కేవలం తెల్లన్నం తింటున్నామా, ఇన్ని రకాలు కలిపి తిన్నామా? ఇన్ని రకాలు కలిపి తింటున్నాం. కలిపి తింటాం కదా. అది ఒక రూపం అయితే ఆ అన్నము మన శరీరంలోకి వెళ్ళినప్పుడు రక్తముగా మారుతుంది, జలముగా మారుతుంది, మజ్జగా మారుతుంది, వీర్యముగా మారుతుంది, మూత్రముగా మారుతుంది, మలముగా మారుతుంది, చెమటగా మారుతుంది, మనస్సుకి శక్తినిస్తుంది, అనేక రకాల అవయవాలకు పరిగెత్తే శక్తినిస్తుంది. అన్నం తిన్నాక అబ్బా ఒక ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంది అంటే అక్కడ పురుషుడు ఉండడము వలన, ఆ శరీరమున పురుషుడు ఉండడము వలన, అన్నాదులను భుజించడము వలన ఆ అన్నములు అక్కడ విశ్వరూపాలను ధరించినవి అన్నప్పుడు అక్కడ వైశ్వానర శబ్దం ఎవరికి వర్తిస్తుంది? జీవాత్మకు వర్తిస్తుంది. జఠరాగ్నికి వర్తిస్తుంది. అర్థమైందా? జీవుడు దాన్ని ఇసురుతున్నాడా? నేను మొన్న కూడా చెప్పా, జీవుణ్ణి తుమ్మితే జీవుణ్ణి వాడకండి, దగ్గుతే జీవుణ్ణి వాడకండి. ఇప్పుడు శరీరములో అన్నాదులను తిన్నప్పుడు ఆ అన్నాదుల నుండి అనేక రకాల పదార్థాలను ఎవరు వేరు చేస్తున్నారు? జఠరాగ్ని చేస్తుంది. జఠరాగ్ని. అందుకనే శరీరము లోపల అన్నాదుల యొక్క విభజన ఎవరు చేస్తున్నారు అంటే జఠరాగ్ని. అందుకనే అన్నాదుల విషయముకు వచ్చినప్పుడు శరీరము, పురుషుడు, అన్నాదులు వచ్చినప్పుడు అక్కడ వైశ్వానర శబ్దం ఎవరికి వర్తిస్తుంది? జఠరాగ్నికి వర్తిస్తుంది. జఠరాగ్నికి వర్తిస్తుంది. కాకపోతే ఆ జఠరాగ్ని పని చెయ్యాలి అంటే, ఆ జఠరాగ్ని అన్నమును వివిధ రూపాలుగా మార్చాలి అంటే అక్కడ ఎవరు ఉండాలి? జీవాత్మ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ అక్కడ అన్నాదులను వివిధ రూపాలుగా ఎవరు మారుస్తున్నారు అని అంటే సత్యమైన అర్థం ఏంటి? జఠరాగ్ని. జఠరాగ్ని ఎప్పుడు పని చేస్తుంది? ఆ శరీరములో జీవుడు ఉంటేనే పని చేస్తుంది. జీవుడు లేకపోతే ఆ శరీరంలో జఠరాగ్ని కూడా పని చెయ్యదు. కానీ అన్నాదులు ఈ విధముగా రక్తముగా, మాంసగా, మజ్జగా, వీర్యముగా మారుతున్నప్పుడు అక్కడ మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఆత్మకి చెప్తారా, జఠరాగ్నికి చెప్తారా? జఠరాగ్నికి చెప్పాలి. అందుకని ఏం చేస్తాం మనము? బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు ఓం నాభిహి అంటాం. హే పరమాత్మన్, నా నాభి కేంద్రము సురక్షితముగా ఉండునుగాక. మనకు పరమాత్ముని మీద ఎంత ప్రీతి ఉన్నప్పటికీ ఈ బొడ్డుకి దగ్గరగా ఉన్న జఠరాగ్నిలో అగ్ని తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, లేదా అగ్ని మందగించి ఉంటేనేమో వాతం ఎక్కువైపోయి నొప్పి వస్తుంది. అగ్ని తీవ్రత ఎక్కువ ఉంటే కూడా శరీరంలో ఉష్ణత్వం ఎక్కువైపోయి అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడా, వైద్యుడు గుర్తొస్తాడా? అర్థమైందా? ఏ స్త్రీకైతే భర్త ప్రియమని ప్రియముగా నాకు మా ఆయన్నే లోకం అంటదో, మా ఆయన్నే నా ప్రపంచం అన్నదో, అటువంటి స్త్రీకి గనక 104, 105 టెంపరేచర్ ఉందనుకోండి, ఆ సమయములో ఆ జ్వరముతో పీడింపబడి ఉన్నటువంటి నవవధువుకి భర్త ప్రియమవుతాడా? ఔషధం ప్రియమవుతుందా? ఔషధం ప్రియమవుతుంది. మరి నాకు ప్రియమే మా ఆయన అన్నారు కదా, నా లోకమే మా ఆయన అన్నారు అంటే జఠరాగ్ని సక్రమముగా ఉంటేనే అందరూ ప్రియం. జఠరాగ్ని గనక కాస్త తిరగబడితే ఎవరు మనకు ప్రియమో కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకనే అలాగే శతపథ బ్రాహ్మణములో కూడా యజ్ఞం చేసేటప్పుడు ఆ గృహిణి గార్గపత్యాది యజ్ఞం చేసేటప్పుడు అందులో మనము అనేక రకాల అన్నాదులను వేస్తాం. అది బెల్లంతో చేసి ఉంటాము,
లేదా పాలతో చేసి ఉంటాము, లేదా తేనెతో చేసి ఉంటాము. ఇలా అనేక అన్న పదార్థాలను మనం అగ్నిహోత్రంలో సమర్పిస్తున్నాం. అప్పుడు ఆ అగ్ని ఆ ఆహార పదార్థాలను వాయువు ద్వారా విభజింపచేసి వితరణ చేస్తుంది. అక్కడ వైశ్వానరం అంటే ఎవరు అగ్ని అగ్ని చెప్పండి? అక్కడ వైశ్వానర శబ్దం ఎవరికి వర్తిస్తుంది? ఏమైంది? అగ్నికి. అగ్నికే. ఎందుకంటే అగ్ని వలననే మనం భక్షాలు వేసినా, మనం పాయసం వేసినా, మనం అన్నం వేసినా, నేతిలో చేసిన పూరి వేసినా, కాజు వేసినా, కిస్మిస్ వేసినా, కొబ్బరి వేసినా, తులసి దళాలు వేసినా, గంధ కచరాలు, గంధం చెక్క, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు, ఇలా ఈ పదార్థాలన్నింటినీ కూడా అక్కడ ఎవరు రసముగా మారుస్తున్నారు? మనమా? అగ్నిదేవుని. మరి మనమేమో యజ్ఞం దగ్గర కూర్చుని చెమటలు గారుతున్నవి, మోకాల్లో నొప్పులున్నవి, మంత్రపాఠము చేస్తూ దక్షిణ ఇస్తున్నాం, వచ్చిన బంధువులకి అది సత్కారం చేస్తున్నాం, ఇంత శ్రమ చేస్తున్నాం మనము. కానీ అగ్నిహోత్రానికి ఎందుకు వైశ్వానర రూపం వచ్చింది? మనం ఎందుకు అక్కడ యజమానిగా ఉన్నాము? జీర్ణం చేసి అంత వ్యాపించాలి చేయలేం కదా, అగ్నిదేవతనే కదా చేసేది. గుడ్. ఆ అగ్ని ద్వారా జరుగుతున్నటువంటి లాభములో అగ్ని ఏదైతే విస్తరింపజేసిందో, ఏదైతే వితరణ చేసిందో ఆ కార్యం మనము చెయ్యలేము. అందువలన అగ్నిహోత్రము దగ్గర అగ్నికి మాత్రమే వైశ్వానర శబ్దము వర్తిస్తుంది. అలాగే వివాహం చేసుకున్న కన్య అమ్మమ్మైంది, వివాహం చేసుకున్న కన్య నానమ్మైంది, వివాహం చేసుకున్న కన్య వదినైంది, అత్తైంది, పిన్నైంది, పెద్దమ్మైంది. అప్పుడు వైశ్వానర శబ్దం ఎవరికి వర్తిస్తుంది? వర్తిస్తుంది. గృహిణి పెళ్లి అయిన కన్యకు వర్తిస్తుంది. అందుకనే ఎక్కడైతే అగ్నిహోత్రము అనే అగ్నికి విశ్వానర శబ్దం ఎందుకుంది అంటే, అగ్నియే యజమానుడి ద్వారా వేసినటువంటి పదార్థాలను వాయువు ద్వారా ముల్లోకాలకు వ్యాప్తింపజేస్తుంది. అంతేకాక సర్వ ప్రాణులకు హితమైన రోగ నిరోధక కణాలను వృద్ధి చేస్తుంది, వర్షాన్ని కురిపిస్తుంది, పంచభూతాలను నియంత్రింపజేసుకుంటుంది. కాబట్టి వైశ్వానర శబ్దము యజ్ఞ యాగాదుల యందు ఎవరికి వర్తిస్తుంది? అగ్నిహోత్రానికి వర్తిస్తుంది. అందుకని ఏమంటాడు? నిజముగా వైశ్వానర శబ్దము, నీకు సందేహం రావడం సహజమే. ఇక్కడ నేను వైశ్వానర శబ్దము బ్రహ్మ అనుకోవాలా, జీవాత్మ అనుకోవాలా, ప్రకృతి అనుకోవాలా అంటే, అగ్నిహోత్రము జరుగుతున్నప్పుడు వైశ్వానరో అగ్ని అన్నప్పుడు అది అగ్నిహోత్రానికి సంబంధించింది. వివాహ సమయంలో కన్య పితాలోకమును వదిలి పతిలోకమునకు వెళ్ళేటప్పుడు అక్కడ వైశ్వానరి అంటే ఎవరు? కన్య. కానీ ఎప్పుడైతే మనమందరము కూడా అంతర్ముఖులమై ఉపాసిస్తాము, అంతర్ముఖ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆత్మ ఏ ప్రకాశాన్ని అయితే చూస్తుందో, ఆత్మ ఏదైతే విశ్వరూపాలను చూస్తుందో, ఆత్మ ఏదైతే అనుభూతిలోకి తెచ్చుకుంటుందో, అక్కడ జరుగుతున్నటువంటి అగ్నిహోత్రములో వైశ్వానరుడు అంటే ఎవరు? బ్రహ్మ, పరమాత్ముడు. పరమాత్ముడు అని తెలియజేసే ప్రయత్నం చేశాడు. అని మనము ఉపాసన చేస్తున్న సమయములనేమో కన్యను తీసుకొని, యజ్ఞం చేస్తున్న సమయంలోనేమో పరమాత్ముని తీసుకొని, ఉపాసన సమయంలో అగ్నిహోత్రం తీసుకుంటే శబ్దమునకు అర్థం మారిపోతుంది. ఉపాసన సమయములో వైశ్వానరుడంటే భార్యాభర్తలు చేస్తున్నటువంటి దాంపత్య అగ్ని, అక్కడ వైశ్వానర శబ్దం అంటే కన్య. మనమందరము కూర్చొని మంత్రోచ్చారణతో అర్ఘ్యం వదులుతున్నాము.
అక్కడ వైశ్వానర అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రమే. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.